వ్యవసాయంలో పెట్టుబడికి తగ్గట్టుగా ఆదాయం రాకపోవడంతో వారంతా నష్టాల పాలయ్యారు. దీంతో పంట మార్పిడి చేపట్టారు. కొద్దిపాటి విస్తీర్ణంలో చామంతి పూల సాగు ప్రారంభించారు. తక్కువ పెట్టుబడితో ఆదాయం బాగుందని తెలుసుకున్నారు. అనుకున్నదే తడువుగా ఆ ఊరిలో ఒకరిని చూసి మరొకరు దాదాపు 60 కుటుంబాలకు పైగా పూల సాగు బాట పట్టారు. విజయనగరం జిల్లా గరివిడి మండలం బొండపల్లిలో పలు కుటుంబాలు పూల సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నాయి. తమకున్న వ్యవసాయ భూమిలో ప్రతి రైతు కొద్దిపాటి విస్తీర్ణంలో చామంతి పూలను సాగు చేస్తున్నారు. ఉన్న కొద్దిపాటి నీటితో పండుగల సీజన్ ఆధారంగా దఫాలుగా మొక్కలు నాటుతున్నారు. పండుగల వేళ పూలకు డిమాండ్ ఉండడంతో మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. అయితే వేసవి పంటగా సాగు చేస్తే మొక్కల ఎదుగుదల లేక తక్కువ దిగుబడి వస్తోంది అంటున్నారు రైతులు. ప్రభుత్వం స్పందించి షేడ్ నెట్లను సబ్సిడీ కింద అందిస్తే మంచి దిగుబడులను పొందేందుకు ఆస్కారం ఉందంటున్నారు. నేను 20 సెంట్లో సాగు చేస్తానండి. చామంతి చిత్తూరు నుంచి తెచ్చామన్నారు. 3000 మొక్కలు వేసామండి. మొక్క 3 రూపాయలు లెక్క వేసామండి. ఫస్ట్ విడత వేసిన తర్వాత దిగుబడి అయితే వచ్చిందండి. దిగుబడి వచ్చిన తర్వాత రేట్ అయితే లేదండి. ఒక్కసారి పూసడం వల్ల మనకి అన్ని దగ్గరలో మార్కెట్ చేయడానికి లేదండి. 80 రూపాయలు 70 రూపాయలు ఉందండి. ఇప్పుడు కోసే వాళ్ళకి 300 రూపాయలు ఇవ్వాలండి. దానివల్ల మనకి గిట్టుబాటు ధర లేదండి. రెండో విడత అదే సేమ్ అలాగే వేస్తే చెట్లు అయితే అవుతున్నాయి కానీ దిగుబడి ఒక 8-10 పువ్వులు వస్తున్నాయండి. ఆ కోత క్లోజ్ అయిపోతుందండి. రేట్ అయితే ఉంటుంది కానీ మనకి దిగుబడి అయితే లేదండి. ఫస్ట్ విడితే రేట్లు లేక అలాగైపోతున్నాం. రెండో విడతకి రేట్లు అయితే ఉన్నాయి కానీ దిగుబడి అయితే లేదండి. ఏది చెయ్యాలని పువ్వుల మీద మేము 60 కుటుంబాలు ఆదరించుకు బతుకుతున్నామండి. గత కొన్ని సంవత్సరాల నుంచి అలా పువ్వులు సాగుకి దిగామండి. ఇప్పుడు ఫస్ట్ మేము పండగ ముందు ఒక విడత 25 సెంట్లు వేసామండి చామంతి తోట. అప్పుడు ఇలా చిత్తూరు జిల్లా కాణిపాకం నుంచి తెచ్చామన్నారు. మొక్క 3 రూపాయల దాకా పడుతుందండి. అంటే 12,000 దాకా అలా నారుకే 12,000 అలాగ అవుతుందండి. మనకి అదే ఇంక ఎరువు వేయడానికి ఇంకో 2 ట్రాక్టర్లు గట్టం ఇవన్నీ అయ్యేసరికి ఏదైనా మదుపు పంట స్టార్ట్ చేసేసరికి 20,000 అవుతుందండి. అదే ఇప్పుడు 20,000 అయినా మనకి పంట అనేది లాభసాయకంగా అంత రావట్లేదండి. వచ్చినా దానికి తగిన గిట్టుబాటు ధర ఉండట్లేదండి. మనకి హోల్సేల్ రేటుగా అంటే ఏం లేదండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది. 80, 70, 100 అలాగ ఉంటుందండి. మనకి అదే మార్కెటింగ్ కూడా ఉంటే ఇంకెక్కువ లాభసాయకంగా వచ్చే అవకాశం ఉంటుందండి. మనము ఇప్పుడు పండించే పంటకి ఏదైనా మనకి షేడ్ నెట్లు అనేవి ఇస్తే ఇప్పుడు తక్కువ పడినా ఎక్కువ డబ్బులకు వస్తాయండి. మనం అప్పుడు ఎక్కువ మొదలు పెట్టినా చాలా పంటకి ఎక్కువ మనం మొదలు పెడుతున్నాం కానీ అప్పుడు అంత రావట్లేదండి. ఆశించినంత రావట్లేదు. ఇక్కడ 60 కుటుంబాలు ఈ పూల సాగు అనేది చేస్తున్నాం అండి. ఈ పంట అనేది చిత్తూరు నుండి తీసుకొస్తాం. మొక్కలు తీసుకొచ్చి 60 కుటుంబాలు వ్యవసాయం చేస్తున్నాం. 2 దశల్లో వేస్తాం. యాక్చువల్గా ఇది మేము ఆగస్టులో ఒకసారి వేస్తాం. తర్వాత అది డిసెంబర్లో కోతకు వస్తుంది. డిసెంబర్ జనవరి దగ్గరకు వచ్చేసరికి 20 రోజుల్లో కోత అయిపోద్దండి. ఒకసారి పూసేద్దాం మన పువ్వులు. మళ్ళీ నవంబర్ డిసెంబర్ మధ్యలో నాటుతాం. మళ్ళీ అది జనవరి మధ్యలోకి వస్తుంది. జనవరి అయిపోయిన వెంటనే ఫిబ్రవరి లాస్ట్ వచ్చేసరికి కోత అయిపోద్ది. 3వ దశ వేద్దాం అనుకుంటున్నాం కానీ దానివల్ల వాతావరణం అనుకూలించగా పంట దిగుబడి రావడం లేదు. ఫస్ట్ది దిగుబడి వస్తుంది కానీ ఒకసారి వీడిపోవడం వల్ల మేము అమ్ముకోలేకపోతున్నాం. రెండోది దిగుబడి తక్కువ, పూలు తక్కువ రావడం వల్ల అది రేటున్నా ఉపయోగం లేకుండా అయిపోతుంది. దిగుబడి చాలా తక్కువ వస్తుంది. 3వ సమ్మర్ వచ్చేసరికి జనవరి దాటిన తర్వాత ఫిబ్రవరి మార్చి అంతా సమ్మర్ కాబట్టి మేము 3వ దశ వేస్తాం కానీ మొక్క అనేది ఎదుగుదల రావడం లేదు. దానివల్ల ఏంటంటే గిట్టుబాటు ధర ఎక్కువ ఉన్నా సరే మాకు దిగుబడి రాక మొక్క పెరగడం లేక పూలు అనేది ఇంప్రూవ్ అవ్వట్లేకపోవడం వల్ల మేము సాగు చేయలేకపోతున్నాం. దీనివల్ల ప్రభుత్వం ఏదైనా మాకు సమ్మర్లోకి వచ్చేటప్పటికి ఏదైనా మాకు ఆల్టర్నేటివ్గా ఏదైనా ఉపయోగం చేస్తే బాగుంటుందని కోరుచున్నామండి మా రైతులందరం.